హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఎస్ టైలరింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. ఈ ఫ్రాక్ చూసారా, నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ పెట్టడం నాకు అలవాటు కదా, ఫ్లవర్స్ పెడదాం కదా అని ముందు ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసేసా. కానీ ఎప్పుడు ఫ్లవర్సే పెడుతున్నాను, సరే ఇది మారుద్దామని చెప్పేసి ఆల్రెడీ కుచ్చు పెట్టేశాననమాట. ఫ్లవర్ కోసం 3 ఫ్లవర్స్ పెడదామని చెప్పేసి తయారు చేశాను. బట్ కాకపోతే ఈసారి డిఫరెంట్‌గా పెడదామని చెప్పేసి ట్రై చేశాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ బ్లాక్ కలర్ నెట్ క్లాత్ మీద వర్క్ వచ్చిందనమాట. దాంతో కుచ్చు పెట్టేశాను. తర్వాత సేమ్ ఫ్రాక్ అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్‌తో కూడా మళ్ళీ కుచ్చు పెట్టాను. ఇది ఎక్కువ లెంత్ తీసుకున్నాను. పైన నెట్‌తో ఏదైతే పెట్టానో తక్కువ తీసుకున్నాను. దీని మీద ఒక రంగుళం తక్కువ వెడల్పులో తీసుకున్నాను అనమాట. 2 స్టిచ్ చేసిన తర్వాత చూసారా, అసలు పెడితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం స్టిచ్ చేయడానికి ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇది నాకు స్టార్టింగ్లో వచ్చుంటే ఫస్ట్ బాగా కుదిరేది. తర్వాత పెట్టడం వల్ల కొంచెం గౌన్ని, ఆ ఫ్రాక్ని ఎక్కడ స్టిచ్ అడుగును కూడా క్లాత్ పడకుండా సరి చేసుకొని కుట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ కాకపోతే మాత్రం అయినా సరే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో. అప్పుడప్పుడు మీరు ఫ్లవర్స్ ట్రై చేయండి, నెక్స్ట్ ఇలా కూడా ట్రై చేయండి. ఇది నెట్ క్లాత్ కాబట్టి జిగ్జాగ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. నెట్ అయితే అవసరం లేదు. నార్మల్గా స్టిచ్ చేసుకొని మనకి ఎంత కావాలితే అంత కట్ చేసి ఉంచేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు వీడియో పెడదాం అనుకున్నాను, తీసేటప్పుడు మొత్తం అయితే కుదరలేదు. షాప్ దగ్గర కదా ఫ్రెండ్స్, అస్సలు అవ్వడం లేదు. వీడియో పెట్టగానే ఎవరొకరు రావడం డిస్టర్బెన్స్ అయిపోతుందని చెప్పేసి ఫైనల్ లుక్కే ప్రజెంట్ అయితే చూపించగలుగుతున్నాను. కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయిపోతే కొంచెం హడావిడి తగ్గిందనుకోండి, డెఫినెట్గా వీడియోస్ నేను క్లియర్గా ఎలా కుట్టాలో, ఎలా ఫ్రాక్ తయారు చేయాలో మీకు చూపిస్తాను. అదిగోండి ఫైనల్గా అయితే కుచ్చు పెట్టడం అయిపోయి వచ్చింది. బట్ కానీ పెట్టిన తర్వాత మాత్రం లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి, ఇప్పుడే ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఆ కట్టింగ్ చేసేటప్పుడు మనకి ఏదైనా చూసారా ఎలా చేస్తున్నానో. నాకే నవ్వొచ్చింది వీడియో చూస్తుంటే. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు. అదిగోండి ఎగస్ట్రా అయితే ఏమైనా ఉంటే అలా కట్ చేస్తాననమాట. ఆ మధ్యలోకి ఒక ఫ్లవర్ లాగా లైన్గా రావాలని చెప్పేసి. మనకి జిగ్జాగ్ లేదు కాబట్టి మనకి ఎంతైతే కావాలో అంతే ఉంచుకొని వేస్ట్ కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట అలాగా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే అయిపోయింది. మీకు ఇప్పుడు ఫైనల్ ఫ్రాక్ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ కుచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో. నడుం దగ్గర హ్యాండ్స్ వచ్చేసి 3 లేయర్స్ పెట్టాను. ఆ కింద లూజ్ మాత్రం చాలా వచ్చిందండి. శారీ 6 మీటర్స్ శారీ ఓన్లీ ఆ చిన్న ఫ్రాక్కే పెట్టేశాను అనమాట. కింద 8 మీటర్స్ లూజ్ దాకా వచ్చింది నేను కొలిస్తే. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.